కేంద్ర ప్రభుత్వానికి సంవత్సరానికి ఒక్కసారి 20 రూపాయలు కడితే మనకి 2 లక్షలు వస్తాయి. ఎస్, ఈ స్కీమ్ పేరు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన. ఈ రోజు ఈ వీడియోలో అసలు ఈ స్కీమ్ ఏంటి, ఈ స్కీము ఎలా వర్క్ అవుతుంది, అసలు 2 లక్షలు ఎలా వస్తాయి, ఎప్పుడు వస్తాయి, ఈ స్కీమ్కి ఎలా అప్లై చేయాలి, అసలు ఎటువంటి డాక్యుమెంట్స్ని మనమైతే సబ్మిట్ చేయాలి, ఇవన్నీ ఈ వీడియోలో పిన్ టు పిన్ నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. ఈ స్కీమ్ పేరు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన. ఇక్కడ పేర్లోనే ఉంది బీమా యోజన. బీమా అంటే ఇన్సూరెన్స్, యోజన అంటే స్కీమ్. సో ఇదొక ప్రభుత్వ ఇన్సూరెన్స్ స్కీమ్, అది కూడా యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్. అంటే ఏంటండి, ప్రభుత్వానికి ఒక్కసారి, అది కూడా సంవత్సరానికి ఒక్కసారి 20 రూపాయలు కట్టిన తర్వాత ఈ పాలసీ అనగా ఈ స్కీమ్ యాక్టివ్లో ఉంటుంది. అలా యాక్టివ్లో ఉన్న సమయంలో మనకి కనుక యాక్సిడెంట్ అయ్యి పొరపాటున చనిపోయినా లేదా బ్రతుకున్నా మనకి లేదా మన కుటుంబానికి ప్రభుత్వం 2 లక్షలు ఇస్తుంది. అర్థం కాలేదా? క్లియర్గా చెప్తా చూడండి. 20 రూపాయలండి. ఒక వాటర్ బాటిల్ కొనుక్కుంటే 20 రూపాయలు అవుతాయి. అదే 20 రూపాయలు సంవత్సరానికి ఒక్కసారి ప్రభుత్వానికి కడితే 2 లక్షల ఇన్సూరెన్స్. గుర్తుపెట్టుకోండి, ఇది నార్మల్ ఇన్సూరెన్స్ కాదు, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్. యాక్సిడెంట్ అయ్యి చనిపోతే మాత్రమే మన కుటుంబానికి 2 లక్షలు వెళ్తాయి. లేదా యాక్సిడెంట్ అయ్యి కాలో చెయ్యో ఇరిగితే మాత్రమే డబ్బులు వస్తాయి మనకి. గుర్తుపెట్టుకోండి, యాక్సిడెంట్ అయితే మాత్రమే. ఫస్ట్ కేస్ యాక్సిడెంట్ అయ్యి చనిపోయాం. అలాంటప్పుడు మన కుటుంబానికి 2 లక్షలు ఇస్తుంది ఆ బ్యాంక్. ఈ ఖాతాని బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఓపెన్ చేయాలి. ఎలా ఓపెన్ చేయాలో చెప్తా. ఏ బ్యాంకులో అయితే ఖాతాని ఓపెన్ చేశారో ఆ బ్యాంకు మీ కుటుంబానికి 2 లక్షలు ఇస్తుంది. మీ కుటుంబానికి 2 లక్షలు ఇవ్వాలంటే మీ కుటుంబం అప్లై చేయాలి. ఎలా అప్లై చేయాలో కూడా చెప్తా. యాక్సిడెంట్ అంటే ఓన్లీ రోడ్ యాక్సిడెంటే కాదు. ఎగ్జాంపుల్గా ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉన్నారు, ఫ్యాక్టరీలో ఫైర్ యాక్సిడెంట్ అయింది, అలాంటప్పుడు కూడా డబ్బులు వస్తాయి. గుర్తుపెట్టుకోండి. రెండో కేసు పర్మనెంట్ టోటల్ డిసేబిలిటీ. అంటే ఎగ్జాంపుల్గా యాక్సిడెంట్ అయింది, 2 చేతులు పోయాయి, లేదా 2 కాళ్ళు పోయాయి, లేదా 2 కళ్ళు పోయాయి, లేదా 2 చెవులు పోయాయి. ఇలా ఏదైనా పార్ట్స్ 2 పోతే దాన్ని పర్మనెంట్ టోటల్ డిసేబిలిటీ అంటారు. ఎగ్జాంపుల్గా కాళ్ళు చేతులు అన్నీ బాగానే ఉన్నాయి, 2 కళ్ళు పోయాయి యాక్సిడెంట్ వల్ల. అప్పుడు మీకు ఆ బ్యాంకు 2 లక్షలు ఇస్తుంది. మీరు బ్రతుకున్నా కూడా యాక్సిడెంట్ వల్ల పోయాయి కాబట్టి 2 లక్షలు మీకైతే ఇస్తుంది ఆ బ్యాంక్. అర్థమైందండి? అదేవిధంగా పర్మనెంట్ పార్షియల్ డిసేబిలిటీ అంటే ఏంటి, ఒక చెయ్యి పోయింది యాక్సిడెంట్లో, అలాంటప్పుడు మీకు 1 లక్ష ఇస్తుంది. లేదా ఒక కాలు పోయింది, లేదా పాదం పోయింది, లేదా ఇది హస్తం పోయింది, లేదా ఒక కన్ను పోయింది, లేదా ఒక చెవి పోయింది. అలా ఏదొక పార్ట్ పోతే యాక్సిడెంట్ వల్ల దాన్ని పర్మనెంట్ పార్షియల్ డిసేబిలిటీ అంటాం. అలాంటప్పుడు బ్యాంకు 1 లక్ష మనకైతే ఇస్తుంది. అర్థమైందండి? మీరు అనుకోవచ్చు 2 లక్షల ఏం సరిపోతాయి? అస్సలు సరిపోవు. కానీ పేదవాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. వాళ్ళు బయట ప్రైవేట్గా టర్మ్ ఇన్సూరెన్స్లు, హెల్త్ ఇన్సూరెన్స్లు తీసుకోలేరు అంతంత కట్టి. అలాంటి వాళ్ళకి చాలా బాగా సెట్ అవుతుంది స్కీము. జస్ట్ 20 రూపాయలండి సంవత్సరానికి. ఎంత బాగా యూజ్ అవుతుంది, కానీ తెలుసు అందరికీ తెలీదు. అందుకనే ఈ వీడియోని నేనైతే షూట్ చేస్తున్నా. నా ఉద్దేశం ఏంటంటే ఇది ఓన్లీ పేదవాళ్ళు తీసుకోవాలని కాదు, ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. ఎవరు బ్యాంక్ వెళ్ళినా ఖచ్చితంగా ఈ స్కీమ్ అయితే ఇస్తారనమాట. సో నన్ను అడిగినట్లయితే ప్రతి ఒక్కరూ తీసుకోవడమే మంచిది. జస్ట్ 20 రూపాయలు కట్ అవుతాయి అంతే. ఇప్పుడు మెయిన్ థింగ్, ఈ స్కీమ్కి ఎలా అప్లై చేయాలి, ఈ ఇన్సూరెన్స్ని ఎలా తీసుకోవాలి, మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఈ బ్యాంకుల్లో కనుక మీకు సేవింగ్స్ అకౌంట్ ఉన్నా, లేదా పోస్ట్ ఆఫీస్లో సేవింగ్స్ అకౌంట్ ఉన్నా, జస్ట్ ఏ బ్యాంకులో అయితే సేవింగ్స్ అకౌంట్ ఉందో ఆ బ్యాంక్ వెళ్ళి సింపుల్గా చెప్పండి, నాకు ఈ స్కీమ్ కావాలి, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ఈ ఖాతాని నేను ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను చెప్పగానే ఒక ఫామ్ ఇస్తారు. ఫామ్ని ఫిల్ చేయండి, డన్, అయిపోయినట్టే. ఆటోమేటిక్గా అదే రోజు మీ బ్యాంకు ఖాతా నుండి 20 రూపాయలు కట్ అవుతాయి. ఇంకా ప్రతి ఇయర్ చూసుకున్నట్లయితే మే 31 నాడు కట్ అవుతాయి. సంవత్సరానికి ఒకసారి కట్ అవుతాయి. సో కట్ అయిన వెంటనే నెక్స్ట్ ఇయర్ అదైతే యాక్టివ్లో ఉన్నట్లే. అర్థమైందండి? ఇలా ఇదైతే వర్క్ అవుతుంటుంది. ఈ స్కీమ్ చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ రోజు ఖాతాని ఓపెన్ చేశారు, ఈ రోజు మీ బ్యాంకు ఖాతా నుండి 20 రూపాయలు కట్ అయినాయి అనుకోండి. ఈ స్కీమ్ చూసుకున్నట్లయితే జూన్ 1 నుండి మే 31 వరకు యాక్టివ్లో ఉంటుంది. ఇది సైకిల్. అర్థమైందండి? మీరు ఏ రోజు డబ్బులు పే చేసినా కూడా ఈ స్కీము
ఈ రోజు నుంచి యాక్టివ్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూసుకున్నట్లయితే జూన్ నెలాఖరు, ఇప్పుడు కడితే యాక్టివ్లో ఉన్నట్టే ఆల్రెడీ. సో మళ్ళీ మే 31 నాడు ఇంకొకసారి 20 రూపాయలు కట్ అవుతాయి. ఎప్పుడైతే మే 31 నాడు 20 రూపాయలు రెండోసారి కట్ అయినాయో ఇంకొక 1 ఇయర్ ఇదైతే యాక్టివ్లో ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మే 31 నాడు ఇంకొక 20 రూపాయలు కట్ అవుతాయి. 20 రూపాయలు కట్ అవగానే మళ్ళీ ఇంకొక ఇయర్ యాక్టివ్లో ఉన్నట్లే. అర్థమైందండి? ఈ స్కీము జూన్ 1 నుండి మే 31 వరకు యాక్టివ్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మే 1వ తారీఖున డబ్బులు కట్టారు, మే 1వ తారీఖున యాక్టివేట్ అవ్వదు, జూన్ 1వ తారీఖున యాక్టివేట్ అవుతుంది. అలా మే 31 వరకు అనగా 1 ఇయర్ పాటు 365 డేస్ పాటు ఇదైతే యాక్టివ్లో ఉంటుంది. మళ్ళీ మే 31 నాడు డబ్బులు అన్నవి కట్ అవుతాయి. ఇలా ఇదైతే వర్క్ అవుతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డబ్బులు కట్టారు, యాక్టివ్లో ఉంది. యాక్టివ్లో ఉన్నప్పుడు యాక్సిడెంట్ అయింది, ఎలా అప్లై చేయాలి? మనం బ్రతుకుంటే మనం ఎలా అప్లై చేయాలి? మనం చనిపోతే మన కుటుంబ సభ్యులు ఎలా అప్లై చేయాలి? అండ్ గుర్తుపెట్టుకోండి, మీరు ఏ రోజైతే ఖాతాని ఓపెన్ చేస్తారో ఆ రోజే ఒక డాక్యుమెంట్ మీకైతే ఇస్తారు. ఆ డాక్యుమెంట్లో పాలసీ నంబర్ ఉంటుంది. నన్ను అడిగినట్లయితే మీ కుటుంబానికి చెప్పండి, చూడు నేను ఈ బ్యాంకుకి పలానా బ్యాంకుకి ఎస్బీఐలో నాకు సేవింగ్స్ అకౌంట్ ఉంది కదా, ఎస్బీఐలో నేను ఈ ఖాతాని ఓపెన్ చేశాను, ఇది డాక్యుమెంట్. నాకు పొరపాటున యాక్సిడెంట్ అయ్యి, సరిగ్గా చెప్పండి, యాక్సిడెంట్ అయ్యి నేను కనుక పోతే ఈ డాక్యుమెంట్ని నువ్వైతే ఆ బ్యాంకుకి తీసుకెళ్ళి చెప్పు నాకు ఇలా అయిందని చెప్పి, అప్పుడు వాళ్ళు ప్రాసెస్ అంతా చెప్తారు, ఆ ప్రాసెస్ని పాటించు, డబ్బులు వస్తాయి 2 లక్షలు అని చెప్పుంచండి, ఎందుకన్నా మంచిది. క్లియర్? సో దీనికి ఎలా అప్లై చేయాలి, క్లెయిమ్కి ఎలా అప్లై చేయాలి? మనకి యాక్సిడెంట్ అయినా వితిన్ 30 డేస్లో, యాక్సిడెంట్ అయినా వితిన్ 30 డేస్లో ఖచ్చితంగా మనమైతే ఆ బ్యాంకుకి ఇన్ఫార్మ్ చేయాలి ఇలా జరిగింది అని చెప్పి. మనం చనిపోతే మన ఫ్యామిలీ ఇన్ఫార్మ్ చేయాలి. ఇన్ఫార్మ్ చేయడమే కాదు, ఖచ్చితంగా ఈ ఫామ్ని ఫిల్ చేసి బ్యాంకులో సబ్మిట్ చేయాలి. మనం బ్రతుకుంటే మనమే సబ్మిట్ చేయాలి. ఒకవేళ వచ్చే సిచ్యువేషన్లో లేమనుకోండి, ఎవరినొకరిని పంపాలి, అరే ఈ బ్యాంకులో ఈ ఫామ్ని ఫిల్ చేసి సబ్మిట్ చేయని చెప్పి. ఈ ఫామ్ ఎక్కడ దొరుకుతుంది? గూగుల్లో దొరుకుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను ఆగండి. మీరు గూగుల్ ఓపెన్ చేసి ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన క్లెయిమ్ ఫామ్ అని చెప్పి టైప్ చేయండి. ఈ విధంగా వెబ్సైట్ అన్నది ఓపెన్ అవుతుంది. క్లిక్ చేయండి. ఇదే అనమాట ఫామ్. అర్థమైందండి? ఈ ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఫిల్ చేసి ఏ బ్యాంకులో అయితే మీరు ఈ ఖాతాని ఓపెన్ చేశారో ఆ బ్యాంకులో ఈ ఫామ్ని సబ్మిట్ చేయాలి. అర్థమైందండి? ఇదిగోండి ఇక్కడే క్లియర్గా రాసింది, వితిన్ 30 డేస్లో సబ్మిట్ చేయాల్సిందే. ఒకవేళ మీరు కనుక వితిన్ 30 డేస్లో సబ్మిట్ చేయలేదా, వాళ్ళు ఫ్యూచర్లో మేబీ మీరు చేయలేదు మేము తీసుకోము అంటారు. 2 లక్షలు వేస్ట్ అనవసరంగా. సో చెప్పుంచండి మీ ఫ్యామిలీకి. అండ్ మీకు జరిగిన ఎవరో ఒకరు పంపండి ఈ ఫామ్ని ఫిల్ చేయించి. అర్థమైందా? గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ ఫామ్తో పాటు ఒకవేళ మీరు అనగా మీ కుటుంబ సభ్యులు బ్యాంక్కి వెళ్ళి ఈ ఫామ్ని సబ్మిట్ చేయగానే వాళ్ళు ఖచ్చితంగా ఇంకొన్ని డాక్యుమెంట్స్ని అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ డెత్ అయింది, డెత్ అయితే కొన్ని డాక్యుమెంట్స్ని మీ ఫ్యామిలీ సబ్మిట్ చేయాలి. ఒకవేళ డెత్ అవ్వాల, బ్రతికే ఉన్నాం, అలాంటప్పుడు ఇంకొన్ని డాక్యుమెంట్స్, వేరే డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేయాలి. ఆ డాక్యుమెంట్స్ ఏంటో చూద్దాం రండి. బై ఎనీ ఛాన్స్ డెత్ అయితే క్లెయిమ్ ఫామ్ ఆల్రెడీ చెప్పా, ఆ ఫామ్తో పాటు ఎఫ్ఐఆర్, ఎందుకంటే యాక్సిడెంట్ అయ్యి చనిపోయారు. సో ఖచ్చితంగా కొన్నిసార్లు ఎఫ్ఐఆర్ ఫైల్ అవుతుంది. ఒకవేళ ఎఫ్ఐఆర్ లేకపోయినా కూడా పోలీస్ రిపోర్ట్ చేయాలన్నమాట. వాళ్ళు ఒక రిపోర్ట్ ఇస్తారు, ఇలా కారణం చేత ఇది గుద్ది అది గుద్ది చనిపోయారని చెప్పి. సో అది కూడా కావాల్సి వస్తుంది. అండ్ దాంతోపాటు పోస్ట్ మార్టం సర్టిఫికేట్. సో ఒకవేళ పోస్ట్ మార్టం చేస్తే ఆ రిపోర్ట్ కూడా అడుగుతారనమాట. అండ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఆఫ్ నామినీ. మనం ఖచ్చితంగా ఎప్పుడైతే ఈ అకౌంట్ని ఓపెన్ చేస్తామో అనగా ఈ స్కీమ్కి ఎప్పుడైతే అప్లై చేస్తామో ఆ ఫామ్లోనే ఖచ్చితంగా నామినీ సమాచారాన్ని ఎంటర్ చేయండి అని చెప్పి అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ వైఫ్ పేరుని ఎంటర్ చేశారనుకోండి, సో మీ వైఫ్ యొక్క బ్యాంక్ అకౌంట్ సమాచారాన్ని ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఈ బ్యాంక్ అకౌంట్లోనే పడతాయి డబ్బులు 2 లక్షలు. అర్థమైందండి? అండ్ దాంతో పాటు పాలసీ నెంబర్. సో అకౌంట్ని ఓపెన్ చేసిన తర్వాత పాలసీ నెంబర్ ఇస్తారు కదా డాక్యుమెంట్, ఆ డాక్యుమెంట్ని కూడా మనం అయితే సబ్మిట్ చేయాలి. ఒకవేళ డెత్ అవ్వలే, డిసేబిలిటీ అయింది అంటే 2 కాళ్ళు లేదా 2 చేతులు లేదా ఒక చెయ్యి, అలా ఏదో ఒకటి రిస్క్ అయిందండి, ఇరిగిపోయాయి, తీస్తారు కంప్లీట్గా, అలాంటప్పుడు చూసుకున్నట్లయితే క్లెయిమ్ ఫామ్ మ్యాండేటరీ. ఈ క్లెయిమ్ ఫామ్తో పాటు డిసేబిలిటీ సర్టిఫికేట్ ఫ్రమ్ గవర్నమెంట్ హాస్పిటల్, ప్రభుత్వ హాస్పిటల్ నుంచి ఇలా చెయ్యి పోయింది కంప్లీట్గా, ఇంకా పని చేయదు అని చెప్పి ఒక సర్టిఫికేట్ అనమాట. 2 కాళ్ళు అనుకోండి సర్టిఫికేట్, ఇలా 2 కాళ్ళు పోయాయి ఇంకా పని చేయవు అని ఒక సర్టిఫికేట్ని మనమైతే సబ్మిట్ చేయాలి. అండ్ యాక్సిడెంట్ రిపోర్ట్ ఫ్రమ్ పోలీస్, ఖచ్చితంగా పోలీస్ వాళ్ళు నోట్ చేసుకుంటారు రిపోర్టు. సో వాళ్ళ దగ్గర నుంచి ఒక రిపోర్టు మనమైతే సబ్మిట్ చేయాలి. అండ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఆఫ్ నామినీ ఆల్రెడీ చెప్పా. అండ్ పాలసీ ప్రూఫ్ సేమ్, ఇవన్నీ మనమైతే సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేస్తే వాళ్ళు చెక్ చేస్తారు అంతా కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పి. ఒకవేళ అన్నీ కరెక్ట్గా ఉంటే డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేసిన 30 to 60 డేస్ లోపే క్లెయిమ్ని ఇవ్వాల్సిందే. ఇస్తుంది బ్యాంకు, ఎందుకంటే ఇది ప్రభుత్వ స్కీము. సో అన్నీ కరెక్ట్గా ఉంటే
30 to 60 డేస్ లోపు డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేసిన 30 to 60 డేస్ లోపు క్లెయిమ్ అన్నది వస్తుంది. చనిపోతే కుటుంబ బ్యాంక్ అకౌంట్లో 2 లక్షలు పడతాయి, బ్రతుకుంటే మన బ్యాంక్ అకౌంట్లో 2 లక్షలు పడతాయి. క్లియర్? అర్థమైందండి? సో నన్ను అడిగినట్లయితే 2 లక్షలు అన్నది అంతగా సరిపోదు. ఒకవేళ మంచిగా మీరు సంపాదిస్తున్నట్లయితే ఏం సరిపోతుంది చెప్పండి. సో నన్ను అడిగినట్లయితే ఇది తీసుకోండి, దీనితో పాటు ఒక టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ని కూడా తీసుకోండి. మీరు అడగొచ్చు, ఎందుకండి టర్మ్ ఇన్సూరెన్స్, ఇక్కడ 2 లక్షలు వస్తాయి కదా, 2 లక్షలు చాలా? మీకు ఏదైనా జరిగితే మీ కుటుంబానికి 2 లక్షలు చాలా సరిపోద్దా? మీ పిల్లల ఫ్యూచర్ ఎలాగా? ఆల్రెడీ ఈఎంఐస్ ఉంటాయి, హోమ్ లోన్ తీసుకుంటారు, ఆ లోన్ తీసుకుంటారు, బయట వడ్డీకి తీసుకుంటారు, అవన్నీ ఎవరు తీరుస్తారు మీరు లేకపోతే? సరిపోతే 2 లక్షలు? అందుకనే 2 కోట్లు అంటే డిపెండ్స్ అండి, 1 కోటి 2 కోట్లు ఈ విధంగా టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ని తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2 కోట్ల కవరేజ్ గల టర్మ్ ప్లాన్ని తీసుకున్నారు. మీకు ఏదైనా రిస్క్ అయితే ఆ బీమా సంస్థ మీ కుటుంబానికి 2 కోట్లు ఇస్తుంది. ఈ డబ్బుతో మీ ఫ్యామిలీ ఫ్యూచర్ ఆర్థికంగా స్ట్రాంగ్గా ఉంటుంది. అప్పటి వరకు మీ పిల్లలు ఏ స్కూల్కి అయితే వెళ్తున్నారో అదే స్కూల్కి వెళ్తారు. అండ్ మీ పేరెంట్స్ ఇన్ని రోజులు ఏ హాస్పిటల్లో చూపించుకున్నారో ఫ్యూచర్లో కూడా మీరు లేకపోయినా కూడా అలాంటి హాస్పిటల్లోనే చూపించుకుంటారు. ఏమైతే అప్పులు ఉన్నాయో ఆ అప్పుల్ని మీ కుటుంబం ఈ డబ్బుతో తీర్చుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1 కోటి రూపాయల హోమ్ లోన్ అప్పు ఉందండి, ఈ డబ్బుతో తీర్చిన తర్వాత 1 కోటి మిగులుతుంది. ఆ కోటితో వాళ్ళు ఉంటారు కదా. అండ్ ఇంకొకటి అండి, ఈ స్కీము యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్, ఇంతకు ముందు చెప్పింది, యాక్సిడెంట్ అయ్యి చనిపోతే మాత్రమే డబ్బు వెళ్తుంది. కానీ టర్మ్ ఇన్సూరెన్స్ అలా కాదు, ఏ కారణం చేత చనిపోయినా కూడా మన కుటుంబానికి డబ్బు అనేది వెళ్తుంది. మీరు అడగొచ్చు, మేము ఒక మంచి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ని తీసుకుందాం అనుకుంటున్నాం, డిస్కౌంట్లో తీసుకుందాం అనుకుంటున్నాం, ఎలా? సింపుల్ అండి, కింద డిస్క్రిప్షన్లో పక్కన కామెంట్స్లో లింక్ ఇచ్చా, అక్కడ క్లిక్ చేసి మీ సమాచారం అంతా ఇస్తే 51 ఇన్సూరెన్స్ కంపెనీలు కనిపిస్తాయి. ఇది పాలసీ బజార్ వెబ్సైట్. ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే మీరు కంపేర్ చేసుకుని ఫిల్టర్ అంటే ఏ కంపెనీ యొక్క క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ప్రెసెంట్ బాగుంది, జస్ట్ ఫిల్టర్ని అప్లై చేస్తే ఫస్ట్ వస్తుంది అనమాట. ఏ కంపెనీకి క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఎక్కువ ఉందో చూసుకోండి. అండ్ దాంతోపాటు ఏ కంపెనీకి సాల్వెన్సీ రేషియో ఎక్కువ ఉంది, ఇవన్నీ చెక్ చేసుకొని డైరెక్ట్గా మీరైతే తీసుకోవచ్చు. ఈ వెబ్సైట్లో టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ మీద 15% వరకు డిస్కౌంట్ కూడా ఉంది. అండ్ దాంతో పాటు 2 కోట్ల కవరేజ్ గల ప్లాను, ఒకవేళ మీ ఏజ్ తక్కువ ఉండి పెద్దగా జబ్బులు లేవనుకోండి, మంత్లీ ప్రీమియం, నేను చెప్తుంది మంత్లీ ప్రీమియం 600 నుంచి 700 మిడిల్లో ఉండొచ్చు, డిపెండ్స్ అపాన్ ఏజ్ అండ్ హ్యాబిట్స్. అండ్ దాంతోపాటు ఇక్కడ 24/7 క్లైమ్ అసిస్టెన్స్ సపోర్ట్ కూడా ఉంది. ఫ్యూచర్లో మీ నామినీ క్లైమ్కి అప్లై చేయాలంటే పాలసీ బజార్ వాళ్ళు హెల్ప్ కూడా చేస్తారు. అర్థమైందండి? ఒకవేళ నిజంగా తీసుకుందాం అనుకుంటున్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో పక్కన కామెంట్స్లో లింక్ ఇచ్చా, చెక్ చేసుకోండి. మొత్తం సమాచారం అంతా ఎంటర్ చేసిన తర్వాత మీకు ఎంత చూపిస్తుందో చెక్ చేసుకోండి, ఫిల్టర్ చేసుకుని డైరెక్ట్గా మీరు కావాలంటే తీసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఓన్లీ టర్మ్ ఇన్సూరెన్సే కాదు, ప్రతి ఒక్కరికి హెల్త్ ఇన్సూరెన్స్ కూడా చాలా ముఖ్యం. ఎందుకు హెల్త్ ఇన్సూరెన్స్ అన్నది ముఖ్యం? ఏదైనా కారణం చేత జబ్బొచ్చో యాక్సిడెంట్ అయ్యో జస్ట్ హాస్పిటల్ అడ్మిట్ అయితే చాలు, లక్షలు అవుతుంది బిల్లు. ఒకవేళ మన పేరు మీద హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ లేదనుకోండి, అప్పటి వరకు ఎంతైతే డబ్బుని సేవ్ చేసామో ఆ సేవింగ్స్ అన్ని హాస్పిటల్లో బిల్లు కట్టాలి. అదే మనం కనుక ప్లాన్ చేసుకుని మంచి హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ని తీసుకుంటే హాస్పిటల్లో ఎంతైతే ఖర్చు అయిందో ఆ ఖర్చు అంతా బీమా సంస్థే భరిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ హాస్పిటల్లో 6 lakhs అయింది, 6 lakhs బీమా సంస్థ భరిస్తుంది. సో నన్ను అడిగినట్లయితే టర్మ్ ఇన్సూరెన్స్తో పాటు హెల్త్ ఇన్సూరెన్స్ కూడా తీసుకోండి. ఒకవేళ మీకు కనుక హెల్త్ ఇన్సూరెన్స్ మీద డిస్కౌంట్ కావాలంటే సేమ్ కింద డిస్క్రిప్షన్లో పక్కన కామెంట్స్లో లింక్ ఇచ్చా, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీది కూడా ఇచ్చా. క్లిక్ చేసి సమాచారం అంతా ఇస్తే మళ్ళీ 51 ఇన్సూరెన్స్ కంపెనీలు కనిపిస్తాయి. నచ్చిన ప్లాన్ని ఫిల్టర్ అంటే ఏంటి? క్లైమ్ సెటిల్మెంట్ రేషియో, నెట్వర్క్ హాస్పిటల్స్, ఇది అన్ని ఫిల్టర్లో అప్లై చేసి మంచి కంపెనీని చూస్ చేసుకొని డైరెక్ట్గా మీరైతే తీసుకోవచ్చు. ఈ వెబ్సైట్లో హెల్త్ ఇన్సూరెన్స్ మీద 25% వరకు డిస్కౌంట్ కూడా ఉంది. అండ్ మనం కావాలంటే 1 కోటి కవరేజ్ పాలసీని కూడా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఏజ్ తక్కువ ఉండి పెద్దగా జబ్బు లేవనుకోండి, 1 కోటి కవరేజ్ గల పాలసీ ప్రీమియం, మంత్లీ ప్రీమియం 400 రూపాయల నుంచి 500 రూపాయల మిడిల్లో ఉండొచ్చు. అది కూడా డిపెండ్స్ అపాన్ ఏజ్ అండ్ హ్యాబిట్స్. ఇక్కడ 30 minute క్లెయిమ్ సపోర్ట్ కూడా ఉంది. ఫ్యూచర్లో క్లెయిమ్కి అప్లై చేయాలంటే వీళ్ళే హెల్ప్ చేస్తారనమాట. అర్థమైందండి? ఒకవేళ మీకు డిస్కౌంట్లో కావాలంటే దీని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో పక్కన కామెంట్స్లో ఉంది, చెక్ చేసుకోండి. మీకు డౌట్ వచ్చే ఉంటుంది, ఒకవేళ మేము ఇన్సూరెన్స్లు తీసుకున్నాం, ఈ ఇన్సూరెన్స్ తీసుకున్నాం అండ్ సురక్ష బీమా యోజన కూడా తీసుకున్నాం, ఫ్యూచర్లో బై ఎనీ ఛాన్స్ వాళ్ళు కనుక క్లెయిమ్ ఇవ్వకపోతే ఏం చేయాలి? ఏం కంగారు పడకండి, బీమా భరోసా సింపుల్గా మీరు గూగుల్ ఓపెన్ చేసి బీమా భరోసా అని చెప్పి టైప్ చేయండి. బీమా భరోసా పోర్టల్ క్లిక్ చేసా, ఇదిగోండి IRDAI, ఇది సెకండ్ది క్లిక్ చేసా. ఇక్కడ రిజిస్టర్ ఏ కంప్లైంట్ అని చెప్పి ఉంటుందన్నమాట. ఒకవేళ మీ డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్గా ఉండి మీకు కనుక క్లెయిమ్ రాలేదా, మీరు ఇక్కడ కంప్లైంట్ని రిజిస్టర్ చేయొచ్చు. రిజిస్టర్ క్లిక్ చేశానండి. ఇక్కడ మీ పేరు,
ఫోన్ నంబర్, ఈమెయిల్ ఐడి అండ్ దాంతోపాటు పిన్ కోడ్, సమాచారం అంతా ఇవ్వండి. అండ్ మెయిన్ థింగ్, కంప్లైంట్ ఎగెనెస్ట్. దేని మీద కంప్లైంట్ ఇస్తున్నారు? టర్మ్ ఇన్సూరెన్సా, లేకపోతే ఈ స్కీమా, హెల్త్ ఇన్సూరెన్సా, దాన్ని ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి. అండ్ ఇన్సూరెన్స్ కంపెనీ పేరేంటి? ఒకవేళ మీరు కనుక సురక్ష బీమా యోజన పథకాన్ని తీసుకుంటే ఖచ్చితంగా బ్యాంకు ఇన్సూరెన్స్ కంపెనీతో టైఅప్ పెట్టుకుంటుంది. అక్కడ డాక్యుమెంట్లో ఉంటుంది ఆ బ్యాంకు ఏ ఇన్సూరెన్స్ కంపెనీతో టైఅప్ అయిందో ఆ ఇన్సూరెన్స్ కంపెనీ పేరుని ఇక్కడైతే మెన్షన్ చేయండి. అండ్ పాలసీ టైపు, కంప్లైంట్ టైపు ఇవన్నీ ఎంటర్ చేసి, పాలసీ నంబరు ఇవన్నీ ఎంటర్ చేసి సమాచారాన్ని ఎంటర్ చేయండి. చూడండి, అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉన్నాయి, అయినా కూడా క్లెయిమ్ ఇవ్వట్లా. అండ్ డాక్యుమెంట్స్ని ఇక్కడ మెన్షన్ చేయండి, అంటే అప్లోడ్ చేయండి అండ్ రిజిస్టర్. అలా మీరు కనుక ఈ వెబ్సైట్లో IRDAIకి కంప్లైంట్ ఇస్తే వీళ్ళు ఖచ్చితంగా ఇన్సూరెన్స్ కంపెనీని అడుగుతారు, ఇది పాలసీ నెంబర్, వాళ్ళు మాకు కంప్లైంట్ ఇచ్చారు, ఎందుకు ఇవ్వాల క్లెయిమ్ అని చెప్పి అడుగుతారనమాట. సో కంపల్సరీగా ఆ ఇన్సూరెన్స్ కంపెనీ IRDAIకి క్లారిఫికేషన్ ఇవ్వాలి. ఒకవేళ వాళ్ళు కనుక క్లారిఫికేషన్లో ఫెయిల్ అయితే ఖచ్చితంగా వీళ్ళు దగ్గరుండి మీకైతే క్లెయిమ్ ఇప్పిస్తారనమాట. అర్థమైందండి? ఈ బ్యాకప్ కూడా ఉంది, కంగారు పడకండి. ఇక్కడ మళ్ళీ చెప్తున్నా, టర్మ్ ఇన్సూరెన్స్లో అయితే ఏ కారణం చేత చనిపోయినా కూడా క్లెయిమ్ వస్తుంది. కానీ ఈ స్కీమ్లో, సురక్ష బీమా యోజన స్కీమ్లో చూసుకున్నట్లయితే యాక్సిడెంట్ కారణం చేత చనిపోతే మాత్రమే క్లెయిమ్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఈ సమాచారం మీకు నచ్చితే కింద కామెంట్లో నచ్చింది అని చెప్పండి, నచ్చలేదు అని చెప్పి కామెంట్లో తెలపండి. అండ్ దాంతోపాటు హెల్త్ ఇన్సూరెన్స్ మరియు టర్మ్ ఇన్సూరెన్స్ లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో పక్కన కామెంట్స్లోనే చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. Boss Wala. Be the boss.